అందుకే అంటాడు మొదటి వచనం, జనభరితమని ఇట్లు ఏకాకి అయి దుఃఖాక్రాంతురాలైంది. ఎట్లా అయిపోయింది అట్లా ఏకాకిగా, ఒంటరిగా. ఇది దేంతో పోలుస్తున్నారంటే అది విధవరాలి వంటిది ఆయను. విధవరాలికి చుట్టూ జనాలందరూ ఉన్నా మేమున్నామని అంటారు కానీ 10 రోజులు కూడా ఉండరు, అది వేరే విషయము. మేమున్నామని అన్నప్పటికీ ఆమె లోన్లీగానే ఫీల్ అవుతుంది. అందుకే దేవుడు అట్లా పోల్చినాడు. ఆ స్థానాన్ని పోగొట్టుకుంటే ఆమె లోన్లీగానే ఫీల్ అవుతుంది జీవితాంతం. ఆ సపోర్టే వేరు. కాబట్టి దేవుడు అది విధవరాలి వంటిది ఆయను, ఏకాకి అయింది, దుఃఖాక్రాంతురాలైన, దుఃఖముతో, బాధతో, ఏడ్పుతో, ప్రతి విషయంలో విధవరాలతో పోలుస్తారు. చాలామంది చాలా చులకనగా, చాలా తీసిపారేసినట్లుగా మాట్లాడుతుంటారు. వాళ్ళకి ఎట్లా అర్థమవుతుంది? ఆ అనుభవంలోకి వస్తేనే అనుభవంలో గల వారికి అర్థమవుతుంది. చాలామంది అనేస్తారు, ఎట్లా? దేవుడున్నాడు, మీకు దేవుడున్నాడు. దేవుడున్నాడని ఎవరు చెప్పాలంటే ఆ అనుభవంలో ఉన్నోళ్ళు చెప్తే ఎక్కుతుంది. నీకు అన్నీ ఉండి అడుగు కూడా వేయలేవు నువ్వు, భర్త లేకపోతే. వాళ్ళు వచ్చి నీకు దేవుడు ఉన్నారు అంటే ఏమనిపిస్తుంది? కోపం కూడా వస్తుంది ఒక్కోసారి. సహాయమే చెయ్యరు, ఒక్కడుగు తోడు రారు, అసలు ఎట్లున్నారని అడగరు, ఏం చేస్తున్నారని అడగరు. ఏదన్నా అక్కరుంటే మేము ఉన్నాం కదా తీరుస్తాం అట్లా అన్నారు. దేవుడు ఉన్నాడు, దేవుడి మీద నెట్టేస్తారు అన్నీ. సరే, అది వేరే విషయం. జనభరితమైన పట్టణం ఎట్లా ఏకాకి అయింది అని దేవుడు ఇట్లా పోలుస్తున్నాడు. ఏకాకి రోధిస్తుంది, రాజకుమార్తెలాగా బతికింది. ఇప్పుడు ఏమైపోయింది? పన్ను చెల్లిస్తూ ఉంది వాళ్ళకి. బబులోనుకు పన్ను కడుతున్నారు వాళ్ళు. ఇదంతా శాపగ్రస్తమైపోయింది యూదా, యెరూషలేం. అందుకే కన్నీరు కారుస్తూ ఉన్నారు. ఎవరైతే యెరూషలేములో మిగిల్చబడి ఉన్నారో వారి కొరకైన విలాపం ఇది. వాళ్ళు ఏడుస్తున్నారు, అయ్యో మేము ఏకాకులు అయిపోయినాం, మేము ఒంటరిగా అయిపోయినాం, మా వారందరూ చెరపట్టుకుని వెళ్ళిపోయినారు. ఎవరో కొంతమంది భేదవారిని, అటువంటి వారిని మాత్రం వదిలేసి వెళ్ళిపోయినాడు నెబుకద్నెజరు ఆ దినాల్లో. మమ్మల్ని మోసపించినారు, మా చెలికానే మమ్మల్ని మోసపించి మాకు శత్రువులైనారు అని రోధిస్తున్నారు. యూదా బాధ ఉంది, దాసరాలి చెరలోకి పోయింది, అనుజల్లో నివసిస్తూ ఉంది, విశ్రాంతి పొందకుండా ఉంది. విశ్రాంతి లేదు. ఆ పరాయి దేశానికి వెళ్తే వాళ్ళు నెమ్మది గుంచుతారా? నెమ్మది ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి ఆ విధంగా ఇర్మియా గారు వాళ్ళ రోదనంతా ఇందులో రాశారు. ఇర్మియా గారు రాసింది విలాప వాక్యం. ఇర్మియా కళ్ళకు కట్టినట్టుగా చూసినాడు వాళ్ళ బాధ, రోదన. ఇర్మియా గారు కూడా చాలా బాధపడతారు, చాలా ఏడుస్తారు. అయ్యో ప్రభువా, నీ జలం ఇట్లా అయిపోయిందా నీ జనము అని విలపిస్తూ రాసిన మాటలు ఇర్మియా గారు ఈ పుస్తకం. కాబట్టి అన్నీ చక్కగా రాసినారు ఆయన. హీబ్రూ పదాలైనా, అంటే 8 ఆల్ఫాబెట్స్ ఉన్నాయో, 22 ఆల్ఫాబెట్స్ ఉంటాయి హీబ్రూలో. అంటే ఒక్కొక్క చాప్టర్లో 22 వర్సెస్ ఉంటాయి. ఒక్క థర్డ్ చాప్టర్లో మాత్రం 66 వర్సెస్ ఉంటాయి. 66 వచనాలు 3వ అధ్యాయంలో ఉంటాయి. అంటే 3:22 డివైడ్ చేసిన దాంట్లో మాత్రం ఉంది. మిగతావన్నీ కూడా 22 వర్సెస్ ప్రకారంగా మొదటి నుంచి 5 చాప్టర్స్ కూడా ఉన్నాయి. కాబట్టి దేవుడు ఆ విధంగా చక్కగా ఒక అర్థంతో రాయించినాడు హీబ్రూ పదాలు యొక్క. మనం ఇంతకుముందు 119 అధ్యాయం చెప్పుకున్నప్పుడు కీర్తనలు చెప్పుకున్నాం, అవి ఇప్పుడు అవసరం లేదు. కాబట్టి దేవుని యొక్క గొప్ప ఆదరణ ఏ విధంగా, బాధల్లో ఏ విధంగా దేవుని యొక్క ఆదరిస్తాడో, ఎట్లా నెమ్మది కలిగిస్తాడో, అదే నిరీక్షణ ఎట్లా కలిగిస్తాడో, ఎట్లా ఓదార్పు పొందుతామో అన్న విషయాల్ని గురించి విలాపవాక్యాల్లో రాయటం జరిగింది. ఇప్పుడు రాసినాడు విలాపవాక్యాలు 586లోనే ఇర్మియా గారు రాసినాడు, క్రీస్తుకు పూర్వమే. కాబట్టి బబులోను నెబుకద్నెజరు నాశనం చేయబడిన తర్వాత రాసిన గ్రంథం ఇది. యెరూషలేం కాలిపోయిన తర్వాత రాసిన గ్రంథం ఇది. ప్రజలను, రాజులను, స్త్రీలను, పిల్లలను చెరపట్టుకొని పోయిన తర్వాత రాసిన గ్రంథం ఇది. అందుకే ఇంత బాధాకరంగా ఉంటుంది, ఇంత విచారంగా. ఇర్మియా గారు బతిమలాడుతాడు. అబద్ధ ప్రవక్తల మాట విని ఇర్మియాని హింసించినారు, అయినా బతిమలాడుకున్నాడు. మారలేదు ప్రజలు. అందుకే దేవుడు అప్పగించేసినాడు బబులోను యెరూషలేం మీదకి రావటం. ఇవన్నీ రాసినాడు ఇందులో. కాబట్టి 3 సార్లు చెరపట్టబడింది. 597లో ఒకసారి, తర్వాత 588లో ఒకసారి, 586లో ఒకసారి, క్రీస్తుకు పూర్వం 86 నుండి 575 మనకు తెలుసు. చివరిగా చెరపట్టబడింది రాజు. ఆయన కళ్ళు పీకేస్తారు కదా,
ఆ రాజు కాలంలో హ్మ్, చెరపట్టుకొని వెళ్ళిపోతారు. ఏదేమైనప్పటికీ యోషియా నుంచి ఆరంభించుకొని దేవుడు చివరి రాజు కాలం వరకు చెరపట్టుబడుకొని పోయినారు. కాబట్టి ఏదేమైనా వారిని, వారి పిల్లల్ని చెరపట్టుకుపోయినారు. ప్రభువారు ఏదేమైనా కూడా వారిని ఆ విలాపం సిద్కియా, థ్యాంక్ యూ అక్క, మైండ్ కొంచెం ఆబ్సెంట్. సిద్కియా కాలం వరకు. కాబట్టి ఏదేమైనప్పటికీ ప్రభువారు చక్కగా దేవుడు ప్రజలని తిరిగి జ్ఞాపకం చేసుకొని ఈ దినాలకు వచ్చేటప్పటికి యెరూషలేములో ఉన్నారు. ఆయన ప్రజలను కూడా దేవుడు ఇప్పటికి కాపాడుకుంటున్నాడు. ఈ విధంగా వాళ్ళు నియామక కాలాలు కూటాలకి రారు అని బాధపడుతున్నారు. తర్వాత సియోను మార్గాలు ప్రలాపిస్తున్నాయి, పట్టణపు గుమ్మములు పాడైపోయిన యాజకులు నిట్టూర్పు చేస్తున్నారు, ఏడుస్తున్నారు, ప్రార్థిస్తున్నారు. కన్యకలు కూడా దుఃఖాక్రాంతులైపోయినారు, వ్యాకులం అయిపోయింది. ఆ దుఃఖంలో ఏమి ఉంటాయి? అందుకే కదా అక్కడ పెళ్ళిళ్ళు జరగవు అన్నట్టుగా చెప్పినారు. ఆ దుఃఖంలో ఏం వివాహాలు చేసుకుంటారు? ఏం సంతోషం ఉంటుంది వాళ్ళకి? విరోధులు వాళ్ళ పిల్లల్ని చెరపట్టుకొని పోతే దుఃఖించడానికే సరిపోయింది పాపం. వాళ్ళ పిల్లల్ని రాజకుమారుని కూడా దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు వీళ్ళు రాజవంశానికి చెందిన వాళ్ళని కూడా పట్టుకొని వెళ్ళిపోతారు. నిజంగా అది ఆ దృశ్యాలు మనకు ఊహించుకుంటే అర్థమవుతుంది. పరాయి రాజులు వచ్చి ఈడ్చుకొని వెళ్ళిపోయి ఒకవైపు పట్టణం కాలుస్తూనే ఒకవైపు వీళ్ళని పట్టుకొని వెళ్ళిపోతూ ఉంటే భయం ఉంటుంది వాళ్ళకి. కాబట్టి ఆ విధంగా అందరినీ చెరపట్టుకొని చేసి పరుగుల మీద వెళ్ళిపోయి ఉంటారు. వాళ్ళు తొందర చేస్తారు వాళ్ళని, పదండి బబులోనికి అని. పిల్లలు ఒక చోట, తల్లులు ఒక చోట, కుటుంబము చెల్లాచెదరైపోయినట్టుగా. అందుకే అంత బాధ. ఎందుకు అంటే 8వ వచనంలో చూస్తే 1:8 యెరూషలేము ఘోరమైన పాపం చేసింది, అందుచేత అది అపవిత్రమైపోయింది. అపవిత్రాలైన దాన్ని గణపరిచిన వారందరూ దాన్ని మానముంచు దాన్ని తృణీకరించెదరు. అందుకే అంటే యెరూషలేము అపవిత్రమందుట చేత దేవుడు అంత శిక్షించాడు. ఎక్కడ చూచిన అపవిత్రమే. అందుకే ఇర్మియా 6:28 ఇర్మియా గారు అంటారు, వారందరూ బహుద్రోహులు, కొండెగాండ్రు, వారు మట్టి లోహం వంటి వారందరూ చెరుపువారు. అంటే బహుద్రోహం, నమ్మక ద్రోహం చేసేవాళ్ళు, చాడీలు చెప్పేవాళ్ళు. కొండెగాండ్రు అంటే మట్టి లోహం అంటే వాళ్ళందరూ చెరిపేసేవాళ్ళు, చెరుపు చేసేవాళ్ళు అని దేవుడు చెప్తా ఉన్నాడు. కాబట్టి ఈ విధంగా అందుకు దేవుడు యెరూషలేము ఇంతగా అంటే అనుకుంటారు కదా, ఎందుకు దేవుడు ఇంత శిక్షించినాడు, దేవుడు దయగల్లోడు కదా అని. పాడైపోయింది, అపవిత్రమైపోయింది. అందుకే దాన్ని ఖాళీ చేసేసినాడు. అగ్నితో కాలిస్తే కానీ అపవిత్రత పోదు అన్నంతగా ఖాళీ చేసినాడు ప్రభువారు. కాబట్టి దాన్ని మనోహరమైన వస్తువులు శత్రువు చేతిలోకి వెళ్ళిపోయినాయి. అన్ని దేవాలయంలో బంగారం, వెండి, ఇనుము మొత్తం తీసుకొని వెళ్ళిపోయి చివరికి అక్కడ రాజు బబులోనులో నెబుకద్నెజర్ తర్వాత వచ్చిన రాజు ఏం చేస్తాడు, ఆ పాత్రలు ద్రాక్షారసం పోసుకొని తాగుతూ ఉంటే ఒక హస్తం వచ్చి, మానవ హస్తము, మినే టెకెల్ ఉపార్సిన్ అని అక్కడ రాస్తే కలవరపడి భయపడిపోతాడు రాజు. భయపడిపోయినప్పుడు ఎవరు దీని గురించి చెప్తారంటే ఎవరు కనపడరు. అప్పుడు దానియేలు, నిజంగా దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు ఎంత చక్కగా అంటే అది మన దానియేలు గ్రంథంలో చూస్తాం. నిజంగా దానియేలు పుస్తకంలోకి వచ్చినాక ఇంకా చాలా బాగుంటుంది. ఎన్నో మర్మయుక్తమైన విషయాలు ఉన్నాయి దానియేలు పుస్తకంలో. దానియేలు పుస్తకంలో ప్రభు రాకడను గురించి ఎన్నో మర్మాలు ఉన్నాయి. ఆ విధంగా దేవుడు దానియేలు ద్వారా ఆ విషయాన్ని బయలుపరచటం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా జరిగినాయి. అంటే దేవుని యొక్క అంటే వాటిని కూడా అపవిత్రపరిచే అవకాశాన్ని వీళ్ళు ఇవ్వటం జరుగుద్ది. కాబట్టి ఆ విధంగా దేవుడు ఇటు వీళ్ళని శిక్షిస్తూనే నెబుకద్నెజర్ కూడా గర్విస్తాడు. గర్వించి పెద్ద అంటే ఇంకా నేను నాకు రాజ్యం వచ్చేసింది, నేను గెలిచా, నేను ఇశ్రాయేలుని చెరపట్టుకున్నా అని అక్కడ ఒక అంటే పెద్ద బొమ్మ, ఆయన బొమ్మ చెక్కించుకొని 60 మూరల పొడవు 6 మూరల వెడల్పుతోటి ఆయన బొమ్మ చేయించుకొని పెట్టుకుంటే వీళ్ళకి దుర్బుద్ధి పడుతుంది ప్రజల్లో కొంతమందికి. దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగో అసూయపడి ఆయనకే మొక్కాల, బొమ్మకే మొక్కాలని పెడితే మొక్కకుండా దానియేలు ప్రార్థన చేసుకుంటున్న టైంలోని కదా ఆయన గుహలో వేపిస్తారు. కాబట్టి ఆ విధంగా జరుగుతూ వచ్చింది. తర్వాత బెల్షస్సర్ కాలంలో ఆ విధంగా వాళ్ళు ఆ పాత్రలో, దేవుని పాత్రలు ప్రశస్తమైనవి. ఆ దినాల్లో మనమన్నా కొంచెం బల్ల పాత్రలు అవి కొంచెం అజాగ్రత్త చేస్తారేమో, కానీ చాలా జాగ్రత్త. వాళ్ళకి అన్ని లెక్క. లేవియకాండం మనం నెమ్మదిగా లేవికాండం చదివితే ఎంత సున్నితంగా పరిశుద్ధమైన విషయాలు వాళ్ళు పాటించారు ప్రభువారు లేవికాండంలో చెప్తారు. నేను పరిశుద్ధునైనా
మీరు పరిశుద్ధులై ఉండాలి అని 19వ అధ్యాయంలో. ఈ విధంగా ప్రభువును ఏమేమి పాటించాలి అవన్నీ ఇప్పుడు జరుగుతున్న పాపాలే. దేవుని పుస్తకాన్ని బూతు పుస్తకం అన్నారు కానీ లేవికాండాన్ని చూస్తే అవన్నీ ఇప్పుడు చేస్తుంటే బూతు కాదు, అది చెప్తే బూతయింది. పరిశుద్ధ గ్రంథము ఇవన్నీ ఇట్లా జరుగుతాయని ప్రభువుకు ఆది అంతం ఎరిగిన దేవుడు రాసిన గ్రంథం అది. లేవియాకాండంలో ఇవి జరుగుతాయి కాబట్టి మీరు ఇలా చేయకూడదు, ఎవరితో ఎలా ఉండాలి, ఏ వరుసలో ఎలా ఉండాలి అని క్రమంగా ఆయన రాయించి పెట్టినాడు పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి ఆ విధంగా వీళ్ళు ఆ విధంగా అంత ఘోర పాపం చేసినారు. ఆయన యొక్క సెన్సిటివిటీ ని పాడు చేసినారు. దేవుని యొక్క పరిశుద్ధతను తూలనాడినాడు, తృణీకరించి అపవిత్రమైపోయినారు. అందుకే దేవుడు చూడలేకపోయినాడు. దేవుని యొక్క సామాగ్రిని, దేవుని ఇంట్లో ఉన్న సామాగ్రిని అపవిత్రపరిచేలాగా వీళ్ళు కారకులైనారు ఇదులు. కాబట్టి నిట్టూర్పులు విడుస్తున్నారు. అందుకే ఇర్మియా ప్రార్థన చేస్తాడు 11వ వచనంలో 1:11 దాని కాపురస్తులు అందరూ నిట్టూర్పు విడుచు ఆహారం ఎదుగుతూ ఉన్నారు. తమ ప్రాణరక్షణ కొరకు తమ మనోహరమైన వస్తువులనిచ్చి ఆహారం కొంటారు. యెహోవా నేను నీచుడనైతిని దృష్టించి చూడు. ఇర్మియా పశ్చాత్తాపడుతున్నాడు వాళ్ళ కొరకు. కాబట్టి దేవుడు చెప్పినప్పుడు చేయకపోతే అదే విధంగా ఉంటుంది. ఇంకా ఇర్మియా 19:9 చూస్తే మనకు ఆశ్చర్యం అనిపిస్తుంది. వారు తమ కుమారుల మాంసమును తమ కుమార్తెల మాంసం తినున్నట్లు చేసేదను. ఎంత భయంకరం కదా. తమ ప్రాణం తీయ వెదకు శత్రువులు తమకు ఇబ్బంది కలిగించుటకే వేయు ముట్టడిని బట్టి దాని వలన కలిగిన ఇబ్బందిని బట్టి వాళ్ళు ప్రతివాడు తన చెనికాలి మాంసం తింట. మనుషుల మాంసం తింటున్నారు. మనం ఇది ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మనకు తెలియని విషయాలు ఉన్నాయి. ఏం చేస్తారు తెలుసా, వీళ్ళు సాతానికి అప్పచెప్పుకుంటారు. ఈ సినీ యాక్టర్స్ అనేవాళ్ళు సాతానికి అప్పచెప్పుకుంటారు. వాళ్ళ పేర్లు మారుస్తారు. ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం. వాళ్ళ స్వాధీనంలోకి, సాతాను యొక్క స్వాధీనంలోకి ఒక సాక్ష్యము రాసినారు. నేను కొంచెమే చూసినాను. భయంకరం. ఎట్లా అంటే వాళ్ళు ఎట్లయిపోతారంటే మానవులు సంచారం లేని ప్రదేశాలకు వెళ్ళి మనుషుల్ని అపహరించేసి, పసిబిడ్డలను అపహరించి చంపి ఆ రక్తము తెచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఆ మాంసం వండుకొని తింటారట. ఇప్పటికీ జరుగుతున్నాయి అగ్రరాజ్యాల్లో. అగ్రరాజ్యమైన అమెరికాలో అదే జరుగుతుంది. మానవ మాంసం ట్రంపుతో సహా పసిపిల్లల్ని వండుకొని తింటున్నారు ఇప్పటికీ. కాబట్టి అవి జరుగుతాయి. దేవుడు అందుకే అన్నాడు, పాపం పెచ్చి మీరిపోయింది, వాళ్ళ పాపం అలా అయిపోయింది. ఇంకా ట్రంప్ గారు ఏమంటున్నారంటే ఏలియన్స్ ఉన్నాయి అంటున్నారంట. ఎప్పుడైతే సంఘం ఎత్తబడుతుందో అందరు ఏం చెప్పుకోవాలి, ఏలియన్స్ వచ్చి ఎత్తుకొని పోయినారు వీళ్ళని. దేవుడు వచ్చినాడు, యేసుప్రభు వారు వాక్య ప్రకారం వాక్యాన్ని తీసుకురారు, ఇంకా ఏలియన్స్ వచ్చి ఎత్తుకొని పోయినారు అని మాట్లాడుకుంటారు అందరూ మనం వెళ్ళిపోయిన తర్వాత ప్రభువారితో. కాబట్టి మనం ప్రార్థించాలి. విడిచిపెట్టబడిన తర్వాత పశ్చాత్తాపం రాదు, ఆ శ్రమలు తట్టుకోలేరు. 5 నెలలు మనం ప్రకటన గ్రంథంలో చూస్తే 5 నెలలు బాధించటానికి మిడతలు భయంకరమైనవే, చూడటానికి వికారంగా సింహపు కూరలు వంటి కూరలతో, భయంకర వికారమైన కాళ్ళతో, వాటి చూస్తేనే భయం కలిగే విధంగా ఉంటాయంట. పరిగెత్తి వెళ్తారంట కానీ జనం తప్పించుకోలేరంట. 5 నెలలు బాధిస్తాయంట అవి. ఆ నొప్పి తట్టుకోలేరట. ఇక చచ్చిపోదామంటే చావు రాదు. అటువంటి భయంకరమైన దినాలు దేవుని రహస్య రాకడ అయిపోయిన తర్వాత, సంఘం ఎత్తబడిన తర్వాత అవన్నీ జరుగుతాయి. అందుకే మన దినాలు మంచిగా ఉన్నప్పుడే ప్రభు కొరకే సిద్ధపడాలి, ప్రభు కొరకే జీవించాలి, ఇతరుల కోసం ప్రార్థన చేయాలి. ఇవే వీళ్ళు ఆనాడు నుంచి అనుభవించినారు వీళ్ళు. కాబట్టి వీళ్ళు ఈ విధంగా ఉంటారు. బలార్జులు అందరూ కొట్టివేయబడతారు. 15 వచనంలో ఎవరిని అనదరొక్కుతారు. నియామక కాలము కూటం వాళ్ళు చాటించిన యెహోవా కన్నిక నీదాకు మా ద్రాక్ష గానుగులో వేసి త్రొక్కి ఉన్నాడు. ఆ రోజు ప్రభు వారిని అంతే కదా, ప్రభు ద్రాక్షారసం మనం ఏ విధంగా ఇప్పుడు ప్రభు రక్తాన్ని గుర్తు చేసుకుంటూ మనం ద్రాక్షారసంలో పాలు పొందుతాం కదా, అట్ట పిండినారు యేసు ప్రభు యొక్క రక్తాన్ని ఆనాడు యూదులు. అదే వాళ్ళ మీదకి వచ్చింది. అంటారు కదా, మా మీద మా పిల్లల మీద ఉండని అయ్యా, ఏసేయండి సిలువ అని వాళ్ళు వేసుకున్నది వాళ్ళ మీదకే వచ్చింది. ఇంకేమంటాడు ద్వితీయోపదేశకాండం 20:33 నీ వెరుగని జనము నీ పొలము పంటను నీ కష్టార్జితం తినివేయును, నీవు హింసను బాధను మాత్రం నిత్యం పొందుదువు. ఆ యొక్క వాళ్ళ పాపానికి వచ్చే ఫలం చెప్తున్నాడు ప్రభువారు. ఈ పాపానికి ఫలితం ఇది. ఇప్పుడు చెప్తారు కదా, నా మనిషిని చంపితే ఇది, కొంతమందికి ఏమో ఏమంటారు ఉరిశిక్ష, కొంతమందికి ఏమో జైలు శిక్ష. ఇట్లా ప్రభువారికి కూడా ఈ పాపానికి ఇది, మీరు చేసిన తప్పిదానికి ఇది ఫలం అని చెప్తా ఉన్నారు.
ఆదరించే వాళ్ళు ఉండరు. సీయోను చేతులు చాపుతా ఉంది ఆదరణ కోసం. యాకోబు చుట్టూన వాళ్ళు విరోధులై ఉండారు. యెరూషలేము వారికి హేయమైంది. యెరూషలేములో ఉండలేకే కదా ఐగుప్తుకి వెళ్ళిపోయినారు. ఐగుప్తుకు పోవద్దయ్యా, బాధైన కష్టమైనా కొంతకాలం యెరూషలేములో ఉండమంటే వాళ్ళు ఉండటానికి చేతగాల. యెరూషలేమును ఆ రూపంలో చూసి మొత్తం కాలి బూడిదైపోయింది. ఎక్కడ చూసినా కుప్పలు కుప్పలు ఇసుక, మట్టి. ఎట్లా ఉంటారో వాళ్ళు. దేవాలయం లేదు. దేవాలయం వాళ్ళకి ఎంత ప్రాధాన్యత ఇస్తారు. కాబట్టి 18 వచనం, దేవుడు న్యాయస్థుడు, నేడు ఆయన ఆజ్ఞకు తిరుగుబాటు చేసి తిని సకల జనులారా చిత్తగించి ఆలకించుడు. నా శ్రమ చూడు, నా కన్యకలు నయముల చెరలోనికి పోయినారు. దేవుడు న్యాయస్థుడు, ఆయన అన్యాయం చేయడు. దేవుడు అన్యాయం చేయడు, అసంభవం అంటాడు యోబు పత్రికలో. కాబట్టి ఎందుకంటే 19 వచ్చిన నా విటకాండ్రిని పిలవనంపగా వారు నన్ను మోసపుచ్చిరి. నా యాజకులు నా పెద్దలను ప్రాణ సంరక్షణకు ఆహారం వెదకబోయి పట్టణంలో ప్రాణం విడిచిన వారైరి. ఇంత బాధలు, యాజకులు బాధలు, దేవునికి లోబడకపోవటం, ఇవన్నీ చూచి దేవుడు అంత శిక్ష పంపినాడు. కాబట్టి అంటే ఇర్మియా గారు అంటారు 20 వచనంలో, యెహోవా దృష్టించయ్యా, నాకు ఇబ్బంది కలిగింది, నా అంతరం క్షోభిల్లుతా ఉంది, నేను చేసిన గొప్ప ద్రోహం బట్టి నా గుండె నా లోపల కొట్టుకొనొచ్చున్నది, వీధులలో ఖడ్గము జననష్టం చేయుచున్నది, ఇండ్లలో మరణకర వ్యాధులు ఉన్నాయి. ఇర్మియా బాధపడతా ఉన్నాడు ప్రజల కోసం. నిజంగా అంత బాధ కలిగింది. అందుకే లేవికాండం 26వ అధ్యాయంలో 40-42 తర్వాత చదవండి. వారు నాకు విరోధంగా తిరుగుబాటు చేసిన వాళ్ళ దోషం, తమ తండ్రుల దోషం ఒప్పుకొని తాము నాకు విరోధంగా నడిచితిమనియు, నేను తమకు విరోధంగా నడిచితిననియు, వారి శత్రువుల దేశంలోకి తమను రప్పించిదననియు ఒప్పుకొంటే, అనగా లోబడని తమ హృదయమును లొంగి తాము చేసిన దోషమునకు ప్రతిదండన అనుభవించితమని ఒప్పుకునే ఎడల నేను యాకోబుతో చేసిన నా నిబంధన జ్ఞాపకం చేసుకుందును, నేను ఇస్సాకుతో చేసిన నిబంధనను, అబ్రహాంతో చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకుంటానని ఆ దేశం కూడా జ్ఞాపకం చేసుకుంటాను ప్రభు చెప్తున్నాడు. న్యాయస్థుడు. ఇప్పటికైనా పశ్చాత్తాపడితే నేను జ్ఞాపకం చేసుకుంటా అని ఇర్మియాను ఓదారుస్తున్నాడు. అందుకే నిరీక్షణ కొరకై చూస్తున్నాడు ఇర్మియా. అందుకే నేను నిట్టూర్పు విడిచట విని నన్ను ఆదరించేవాడు ఒక్కరు లేరు, ఆదరించేవాళ్ళు లేరు. నాకు ఆపద కలిగజేసిన వార్త నా విరోధులందరూ విని సంతోషపడుతున్నారు. విరోధులు, ఆహా వీళ్ళకి బాగైంది, ఓహో వీళ్ళకి బాగైంది అంటున్నారు. నాకు చాటించింది నన్ను రప్పిస్తావు, అప్పుడు వారు నన్ను పోలి ఉంటారు. ఎవరైతే అతిశయిస్తున్నారో వాళ్ళు నన్ను పోలి ఉంటారు. అందుకే బబులోను కూడా అదే గతి పట్టింది. చివరిలో పర్షియా రాజు వచ్చి అంతా కూడా బబులోను ఓడించి వాళ్ళు పరిపాలించినారు. ఆ తర్వాత మహాబబులోను వేశ్యాయిని, అక్కడ కూడా ఘోర కార్యాలు జరిగినాయి. వ్యభిచారం చేత మత్తిల్లినది అన్నట్టు ప్రకటన గ్రంథంలో. అందుకంటాడు ఆఖరి వచ్చిన చూస్తే, వారు చేసిన దుష్కార్యములన్నీ నీ సన్నిధినుంటూ నేను బహుగా నిట్టూర్పులు విడుచున్నాను, నా మనసు కృంగిపోయాను, నేను అపరాధములన్నింటిని బట్టి నీవు నాకు చేసినట్లు వాళ్ళకి చేయి. నిజంగా దేవుడు అంటే బాధపడుతూ ఇర్మియా అంటాడు, వాళ్ళు నాకు ఏదైతే చేసినని బాధ పెట్టినారో అదే వాళ్ళకి చేయి. కాబట్టి దేవుని బిడ్డలకు బాధ ఆయన చూచేవాడు. నిరీక్షణతో ఆయన మొరపెట్టుకుంటున్నాడు దేవుని సన్నిధిలో. ఇంకా అన్నీ చూద్దాం, అన్నీ మనం చూడలేము. విలాపవాక్యాలు 2:19 కూడా మనం కొన్ని ముఖ్యమైన సంగతులు ఏమున్నాయంటే, మనం ఏం చెయ్యాలి అని ఉందంటే 2:19 నీవు లేచి రేయి మొదలుచామని మొరపెట్టుము, నీళ్ళు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయం కుమ్మరించము. దేవుని దగ్గరికి వెళ్ళి మన హృదయాల్ని కుమ్మరించాలి. మన దోష పాపాలని, మన పిల్లల పాపాలని, మన పాపాలను ఒప్పుకొని వాళ్ళ చేత ఒప్పింప చేయాలి. ఎందుకంటే ఎవరి రక్షణ వారికే. తల్లిదండ్రుల రక్షణ పిల్లలకి రాదు, పిల్లలది ఫ్రెండ్స్కి రాదు. రక్షణ ఎవరి వ్యక్తిగతం వాళ్ళది. రక్షణ వ్యక్తిగతమైనది. పిల్లల చేత అందుకు ఒప్పించాలి. పిల్లలకి మారు మనసు రక్షణ బోధలు చేసుకోవాలి. అందుకే నీ చేతులు ఆయన తట్టు ఎత్తు, ప్రతి వీధి మొగ ఆకులు కొని వారు మూర్ఛిల్లుచున్నారు, వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. ఇప్పుడు మనం జరుగుతున్న విషయాల కోసం ప్రార్థన చేయాలి. యెరూషలేము క్షేమం కోసం ప్రార్థన చేయాలి. కరువు రాబోతా ఉంది, వాటి విషయం ప్రార్థన చేయాలి. అధికారుల కోసం ప్రార్థన చేయాలి. అనేకుల కోసం మనం ప్రార్థన చేయాలి. అదే దేవుడు మనకు చెప్తా ఉన్నాడు. ఇంకా విలాప వాక్యాలు 4:4 మనం చూస్తే, దప్పి చేత చంటి పిల్ల నాలుగు వరంగిటి అంటుకొను పసిపిల్లల అన్నం అడుగుతారు, ఎవడును వారికి పెట్టడు. కరువు ఇప్పుడు మనం పోల్చుకుంటే కరువు దినాలు ఇట్లానే ఉంటాయి. మనం 5:4 చూస్తే, ద్రవ్యమిచ్చి నీళ్లు త్రాగితిమి, క్రయమునకు కట్టెలు తెచ్చుకుంటుమి. ఆ దినాల్లో వాళ్ళు అట్లా క్రయం డబ్బులిచ్చి తెచ్చుకున్నారు. ఆ విధంగా దేవుడు చేసినాడు. ఇప్పుడు కూడా రాబోయే దినాల్లో కరువు దినాలు కొనలేరు. యేసుప్రభువు వారు కూడా ఏడ్చినాడు యెరూషలేము గురించి ఆ దినాల్లో. లూకాసు వార్త 19:41 చూస్తే, యెరూషలేమా నేను ప్రవక్తలు పంపుచూ వచ్చినాను,
నువ్వు వారిని రాళ్ళతో కొడుతూ వచ్చినావు, మాట వినలేదు. అసలు దేవుడు ఇశ్రాయేలు ప్రజలు ఎంత ప్రేమించినాడంటే, మత్తయి సువార్త మనము 10వ అధ్యాయంలో కానీ చూస్తే ఏముంటుందంటే, పేతురుకి యోహాను శిష్యులకి దేవుడు కొన్ని అధికారాలు ఇస్తూ, వెళ్ళండి, రోగులను స్వస్థపరచండి, బాగు చేయండి అని చెప్తూ ఏం చెప్తాడంటే, మీరు యెరూషలేములోనే ఇక్కడిక్కడే ఉండి ఇశ్రాయేలుకి మీరు చెప్పండి అంటాడు ప్రభువారు. అంత ప్రేమించినాడు. అంటే యేసు ప్రభువారు సిలువలో మరణించక ముందు ఇశ్రాయేలుకు మాత్రమే, ఇశ్రాయేల్ కొరకు మాత్రమే బోధించినాడు ప్రభువారు. అందుకే ఒక ఆమె వచ్చి, అన్యురాలు వచ్చి, అయ్యా అయ్యా నా పిల్లలు బాగాలేదు అంటే, రొట్టె ముక్కలు పిల్లల రొట్టె ముక్కలు తీసి కుక్క పిల్లలకు వేడి తాగదు అంటాడు. అందుకే 10:6 మత్తయి సువార్తలో, ఇశ్రాయేలు వంశంలో నశించిన గొర్రెలకి వెళ్ళుడి. నశించిపోతున్నారు ఇశ్రాయేల్ ప్రజలు, వాళ్ళ దగ్గరికి వెళ్ళండి అని శిష్యులకు అందరికీ 12 మంది శిష్యులు పిలిచి వాళ్ళకి దేవుడు ఆజ్ఞాపిస్తాడు. అనుజనుల దారిలోకి వెళ్ళొద్దు అంటాడు ప్రభువారు ఆ దినాల్లో. మత్తయి 10:5లో సమరయులు ఏ పట్టణంలో అయినా ప్రవేశించొద్దు అంటాడు ప్రభువారు. ఇశ్రాయేల్ ప్రజలు అంతగా ప్రేమించినాడు. ఎప్పుడైతే ప్రభువారు సర్వలోక పాప పరిహారం నిమిత్తమై సిలువకి ఎక్కి రక్తము కాచినాడో, అప్పుడు పేతురు అన్యుల దగ్గరికి వెళ్ళాడు, పౌలు గారు అన్యుల దగ్గరికి వెళ్ళాడు. అన్యులకి సహితము అందరూ సువార్తను చెప్తూ వాళ్ళు ప్రాణత్యాగాలు చేసినారు. కాబట్టి యేసుప్రభు వారు మరణం తర్వాత అనేకులకి, మరణానికి ముందు దేవుడు ఇశ్రాయేల్ ప్రజలతో ప్రేమించినాడు. అందుకే వాళ్ళ విషయంలో అంతగా బాధపడ్డాడు. ఆయన మరణాన్ని వాళ్ళు ఆనందిస్తుంటే కూడా ప్రభువారు సహించుకున్నారు. కాబట్టి ఆ విధంగా దేవుడు చెప్పినాడు. కాబట్టి పిలిస్తే వాళ్ళు వినలేదు. సామెతలు 1:24-26 ఉన్నట్టుగా, నేను పిలువగా మీరు వినకపోతే చేయి చాపగా, ఎవరు లక్ష్యం కూడా పెట్టలేదు. పోవయ్యా నువ్వు బాగానే చెప్పినావు కానీ అన్నట్టుగా ప్రవక్తల నోటి నుంచి దేవుడు పలికిస్తుంటే లెక్క పెట్టలేదు. అందుకే మీ కీడు వచ్చినప్పుడు నేను అపహాసం చేస్తా అని దేవుడు బాధపడుతూనే చెప్తున్నాడు. ఇప్పటికి కూడా విలపించు గోడ ఉంది యెరూషలేములో. వాళ్ళ గోడ దగ్గర ఇవి ఏడుస్తూ ఉంటారు, కన్నీరు పెడతా ఉంటారు. అంటే పడగొట్టేటప్పుడు ఆ గోడ ఒక గోడ అట్లా మిగిలిపోయింది, దానికి విలిపించు గోడ అని పెట్టి చాలామంది ఆ గోడ దగ్గరికి వెళ్ళి ఏడుసి ప్రభు దగ్గర పశ్చాత్తాపడుతుంటారు. కానీ ఇప్పటికీ యేసు ప్రభువుని రక్షకునిగా ఇంకా అనేకులు అంగీకరించలేదు. ప్రార్థన చేద్దాం, యెరూషలేములో ప్రభువుని రక్షకునిగా అంగీకరించేలాగా. యేసు ప్రభువు మెస్సియా ఇంకా వస్తాడు అన్నవారు దేవుడు విడిచిపెట్టబడినప్పుడు వాళ్ళకి కూడా దేవుడు ఎంత ప్రేమించినాడంటే, ఇంత శిక్షించాడు ఎందుక అనుకోవటానికి ఇది జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభు యొక్క ఈ 600 ముద్ర వేసి అర్ధకాలంలో ఇశ్రాయేల్ ప్రజలకు ఫ్రీడమ్ ఇచ్చి మిగతా అర్ధకాలంలో మహాశ్రమ వారిని పెడతా ఉంటే, వాళ్ళ కొరకై మోయాబు దేశానికి, ఆయా ప్రాంతాలకి పారిపోయి వాళ్ళ దగ్గర తలదాచుకోవటానికి ప్రభు అవకాశం ఇస్తాడు. ఆ దినాల్లో కూడా వాళ్ళని పూర్తిగా నశింపచేయుడు. అంత ప్రేమించాడు ఇశ్రాయేల్ ప్రజల్ని. అందుకే దేవుడు అంత బాధపడతాడు. ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తే వాళ్ళు ఏదైనా తప్పు చేసి అంత బాధపడతాం కదా, దేవుడు కూడా అలా బాధపడ్డాడు తన ప్రజల కొరకే. కాబట్టి మనం అన్ని విషయాల కొరకు ప్రార్థన చేద్దాం. అధికారుల కొరకు ప్రార్థన చేద్దాం, నెతన్యాహు గారి కొరకై, ట్రంప్ గారి కొరకై ప్రార్థన చేద్దాం, సర్వలోకంలో పరిశుద్ధుల కొరకై ప్రార్థన చేద్దాం. అందరూ ఎత్తబడే గుంపులో ఉండులాగున, ప్రభు రాకడ కొరకై ఎదురు చూచులాగున ప్రార్థన చేద్దాం. ఆ దినాలు ఎక్కువ కాకుండా ఉంటే మంచిదంటాడు ప్రభువారు. ఇది ఈ శ్రమల కాలం, మనం శ్రమల కాలంలో ఉన్నాం. మహాశ్రమల కాలం తర్వాత వస్తుంది. ఇప్పుడు దేవుని బిడ్డలు శ్రమ పడుతున్నారు అనేక ప్రాంతాల్లో. ఇప్పుడు మనం సిద్ధపాటుగా లేకపోతే ప్రభువు మనల్ని కూడా శ్రమ వచ్చిందంటే, ఈ శ్రమకు తట్టుకోలేం ప్రభు నువ్వు వచ్చేయి అనే పరిస్థితుల దాకా తెచ్చుకోకూడదు. మనం ముందుగానే సిద్ధపాటు కలిగి ఉంటే మంచిది. అధికారుల కొరకు ప్రార్థన చేద్దాం. సువార్త చెప్తున్నారు, అడ్డుకుంటున్నారు, వారి కొరకు, సువార్త చెప్పే వాళ్ళ కొరకు అందరు సత్యములోకి వచ్చేటట్లుగా ప్రార్థన చేద్దాం. సత్యమైన దేవుడు, నిజమైన రక్షకుడు, లోకరక్షకుడు యేసు ప్రభువారని అనేకులు అన్యులు ఎరుగినట్లుగా ప్రార్థన చేద్దాం. అంత్యకాలంలో మన పిల్లల మీదకి దేవుడు ఆత్మను, పరిశుద్ధాత్మను కుమ్మరిస్తా అంటాడు. అంతేకాదు దర్శనాలు వస్తాయి, కలలు కంటారు అని చెప్తాడు ప్రభువారు. ప్రభువును గూర్చిన దర్శనాలు అంటే రాకడను గూర్చిన జరగబోయే విషయాలు, లోకంలో జరగబోయే విషయాల గురించిన దర్శనాలు, లోకంలో జరగబోయే వాటి విషయాలు కలల రూపంలో దేవుడు ఇచ్చినట్లుగా మన పిల్లలు ఆ విధంగా ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా మన పిల్లల కోసం కూడా ప్రార్థన చేసుకుందాం. జరగబోయే విషయాలు ఆయన చేతిలో ఉన్నాయి, మనం ఆయన చేతిలో ఉన్నాం. మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం, మన జీవం ఆయన చేతిలో ఉంది, మన ఆత్మ ఆయన చేతిలో ఉంది. ఏం లేదు, ఆయనకి మనం సరెండర్ అయిపోవటమే. మనల్ని, మన పిల్లల్ని
దేవునికి సరెండర్ అయ్యేలా పిల్లల్ని కూడా మనం సిద్ధపరచుకుంటూ మనం సిద్ధపరచుకోవాలి. ఆ విధంగా ఉండునట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక.